శ్రీ గణేష్ గారు, మీరు దీక్ష కూర్చున్నారు. 5 రోజులు అవుతుంది, రేపటికి 6-7 రోజులు అవుతుంది. ఓకే, ఒక్కసారైనా ఎంపీ సాబ్ని కలిసి ఒక లెటర్ ఏమని ఇచ్చిండ్రా మర్జ్ చేయమని అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఒక పేపర్ ఇచ్చిండ్రా జిహెచ్ఎంసీలో మర్జ్ చేయమని ఈటల రాజేందర్ అన్నాను. ప్రతి ఒక్కరు వస్తారు, ఈటల అన్న అది అంటారు, ఇది అంటారు, మెడల్ వస్తున్నా అంటారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఎంపీలు ఇక్కడ? సిద్దిపేట ఎంపీ ఫస్ట్ ఎంపీ ఎవరు? మన జి వెంకటస్వామి గారు, నందేలే గారు, రాజయ్య గారు, మల్లారెడ్డి గారు, సర్వే సత్యనారాయణ గారు, మరి మల్లారెడ్డి గారు, మళ్ళీ అట్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఇటరన్నా ఎంపీ, ప్రెసిడెంట్ ఎంపీ. అయితే నేను అనేది ఏంటంటే, నువ్వు దీక్ష కూకున్న కంటే ముందు ఒక ఏడాది కిందనో ఎప్పుడో అన్నకు పోయి ఒక లెటర్ ఇవ్వాలి. పద్ధతి అది. ఒక లెటర్ ఇవ్వాలి, ఏమీ లే, డైరెక్ట్ దీక్షలు ఇవ్వుకొని చేయమంటే మీ సీఎంని స్పందించమని చెప్పండి. ఎందుకంటే అతను కూడా ఎంపీ చేసింది కదా. సీఎం గారిని పోయి డిఫెన్స్ మినిస్టర్ గారిని కలుమనండి. నంబర్ 1. సీఎం గారిని పోయి నరేంద్ర మోడీ గారిని కలుమనండి. నంబర్ 2. ఈటల రాజేందర్ అన్న 24/7 అవైలబుల్ ఉంటాడు. అర్థమైందా? ఇది చెయ్యండి. ఇంకోటి అడుగుతున్నా, ఇంపార్టెంట్ మీకు. డబుల్ బెడ్రూమ్ టీఆర్ఎస్ పీరియడ్ లా జరిగినది. ఎమ్మెల్యే సాయన గారు ఉన్నప్పుడు జరిగింది. మీరు వచ్చి 2 years అవుతుంది. అదైతే కంటోన్మెంట్కి రాదు కదా, మున్సిపాల్కి వస్తుంది కదా. మరి ఎంతో మంది ప్రాణాలు పోయినాయి, రెంటులు కట్టి, కిరాయిలు కట్టి. మరి ఇప్పటికెందుకు నువ్వు ఏం చేస్తలేవు? నీళ్లు చేయాలా, పాలు చేయాలి, ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నా. శ్రీ గణేష్ గారు, నువ్వు ఉన్న మాడిపిల్లిల బెడ్రూమ్ల ప్రాబ్లమే సాల్వ్ చేస్తలేవు. 100 బెడ్రూమ్లు ఆడ ఎంటీ ఉండాలి, అందరికి ఇచ్చినాక 100 బెడ్రూమ్లు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అది ఎందుకు చేస్తలేవు? ఫస్ట్ అది చెయ్యి. ఓకే, మీ సీఎం గారిని స్పందించమని జిహెచ్ఎంసీలో పోయి కలుమనండి. మోడీ గారిని కానీ, డిఫెన్స్ మినిస్టర్ గారిని. ఈటలన్నా ఎనీ టైం ఎనీ డే రెడీ. అర్థమైందా? ఇది చేయకుండా ఏదేదో పిచ్చి పిచ్చిగా చేస్తే ఇమీడియట్లీ మీరు దీక్ష విరమణించుకోండి, ఆపేయండి. పోయి ఈటలన్నని కలవండి, సీఎంని కలవండి. ఫస్ట్ కలవండి, దాని తర్వాత చెయ్యండి. ఎవరు స్పందించకుంటే అది. ఇంకోటి, డబుల్ బెడ్రూమ్ది ఫస్ట్ చేయండి. ఫస్ట్ మీరు దీక్షలకి వెళ్ళి దిగగానే ఇమీడియట్లీ డబుల్ బెడ్రూమ్ దగ్గర కూర్చోండి. అందరిని పిలవండి. ఎవరెవరు జాగాలు ఇచ్చారు, 50 గజాలు, 100 గజాలు, 30 గజాలు, 20 గజాలు, ఎవరెవరు జాగ ఇచ్చారో వాళ్ళకు జాగ ప్రకారంగా బెడ్రూమ్లు అలర్ట్ చేయండి. శ్రీ గణేష్ గారు, నేను మీ విఆర్ విజయరామరాజు, నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పని చేయండి. ఓకే, ఈ మ్యాక్సిమం నా వాయిస్ మెసేజ్ ప్రతి ఒక్కళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. ఏ పార్టీ వాళ్ళైనా కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. భారత్ మాతకి జై శ్రీరామ్.